భారత్ వికాస్ పరిషత్ మాన్కోట శాఖ నిర్వహిస్తున్నటువంటి జాతీయ బృంద గీతాలకు విచ్చేసినటువంటి విద్యార్థులకు వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు 2025వ సంవత్సరానికి గాను మాన్కోట పట్టణంలోని IMA హాల్ నందు భారత్ వికాస్ పరిషత్ శాఖ 58వ జాతీయ బృంద గీతాల పోటీలను నిర్వహిస్తున్నది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నాగేందర్ గారికి, నరేందర్ గారికి, అలాగే ఈ ప్రోగ్రాం కన్వీనర్ భూపాల్ రెడ్డి గారికి, మా శాఖ జనరల్ సెక్రటరీ ప్రకాష్ లోయా గారికి, కోశాధికారి గణేష్ గారికి, మిగతా టీం మెంబర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ దీంట్లో పార్టిసిపేట్ అవుతున్నటువంటి స్కూల్ యాజమాన్యానికి ముఖ్యంగా వారికి మాకు సహకరిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమం మిగతా విషయాలు కోఆర్డినేటర్ గారు, కన్వీనర్ గారు మాట్లాడతారు. భారత్ వికాస్ పరిషత్ మాన్కోట శాఖ వారు నిర్వహిస్తున్నటువంటి జాతీయ బృంద గీతాల పోటీల నిర్వహణ ఈరోజు IMA బిల్డింగ్ మహబూబాద్ లో చాలా చక్కగా దాదాపు 180 మంది విద్యార్థులతో చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా చుట్టుపక్కల దాదాపు 30 కిలోమీటర్ల దూరంలోంచి వివిధ పాఠశాలల నుంచి హాజరైనటువంటి విద్యార్థులందరినీ అభినందిస్తూ వారి పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటి చక్కటి కార్యక్రమ నిర్వహణ మానుకోట శాఖ ప్రతి సంవత్సరం నిర్వహిస్తూనే ఉంటుంది. విద్యార్థులలో నైతిక విలువలు, జాతీయ భావత పెంపొందించడం కోసం ప్రతి విద్యార్థిలో క్రమశిక్షణతో పాటు దేశభక్తిని అలవరించాలనేటువంటి అవకాశం కోసం ఇటువంటి కార్యక్రమాలు ఈ మానుకోట శాఖ నిర్వహిస్తూ ఉంది. అందుకే ఈనాడు పెద్ద సంఖ్యలో దాదాపు 180 మంది విద్యార్థులు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. వాళ్ళందరినీ మేము ఎంతగానో అభినందిస్తూ ఉన్నాం. ఇది ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల్లో కొంత ఉత్సుకతను, మరికొంత దేశభక్తిని నింపే ప్రయత్నం అనునిత్యం చేస్తూనే ఉంటాం. ఇటువంటి కార్యక్రమం కాకుండా అనేక సేవా కార్యక్రమాలు ఈ భారత్ వికాస్ పరిషత్ నిర్వహిస్తూ ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. భారత్ వికాస్ పరిషత్ 1967లో స్థాపించి అప్పటి నుంచి భారత్ వికాస్ పరిషత్ 1963లో స్థాపించి 1967లో ఈ జాతీయ బృంద గీతాల పోటీలను ప్రారంభించడం జరిగింది. భారత్ వికాస్ పరిషత్ యొక్క ముఖ్యమైన లక్ష్యము సంపర్క్, సేవ అనేటువంటి 2 మెయిన్ సూత్రాల మీద ఏర్పడ్డది. సంస్కార కార్యక్రమంలో భాగంగా మేము ఈ జాతీయ బృంద గీతాల పోటీలను నిర్వహించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా 4 దేశాల్లో ఈ జాతీయ బృంద గీతాల పోటీలు నిర్వహిస్తుంటాము. మొదటగా బ్రాంచ్ లెవెల్లో, రాష్ట్ర స్థాయిలోను, తర్వాత రీజనల్ స్థాయిలోను, తర్వాత జాతీయ స్థాయిలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ జాతీయ స్థాయిలో బ్రాంచ్ లెవెల్లో మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. సుమారు 12 టీంలు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ సెలెక్ట్ అయిన టీంని రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఈ జాతీయ బృంద గీతాల పోటీల్లో పాల్పంచుకోవడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్లో జరుగుతాయి. రాష్ట్ర స్థాయిలో పోటీలు వచ్చే నెల 11వ తేదీ జరుగుతుంది, అక్టోబర్ నెలలో. రాష్ట్ర స్థాయి అంటే మొత్తం దేశవ్యాప్తంగా 4 స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. బ్రాంచ్ లెవెల్ ముందు నిర్వహిస్తాము, బ్రాంచ్ లెవెల్ తర్వాత రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తాము. రాష్ట్ర స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయి అంటే రీజనల్ లెవెల్, రీజనల్ నుంచి జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంటుంది. ప్రాంత స్థాయిలో తర్వాత రీజనల్ స్థాయి తర్వాత జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించి విద్యార్థులను బహుమతులతో ప్రోత్సహించడం జరుగుతుంది. నమస్తే అండి, నేను నాగశేఖర్, హైదరాబాద్లో ఉంటాను. ఇవాళ మానుకోట బ్రాంచ్ భారత్ వికాస్ పరిషత్ జాతీయ బృందగాన పోటీలు నిర్వహిస్తున్న సందర్భంగా
చూడటానికి వచ్చాను. ఇవాళ సాయంత్రం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, ఆ కార్యక్రమం కోసం వచ్చాను. భారత్ వికాస్ పరిషత్ మీ అందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. ఆ కార్యక్రమాలు దీంట్లో సంస్కారాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా స్కూల్ విద్యార్థులందరికీ కూడా దేశభక్తి గీతాల యొక్క పోటీలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తాము. ఆ రకంగా అన్ని బ్రాంచ్లలో కూడా ఈ పోటీలు నిర్వహించబడతాయి. బ్రాంచ్ లెవెల్లో కార్యక్రమాల్లో నిర్వహించినటువంటి ఇక్కడ వచ్చినటువంటి ఫస్ట్ సెకండ్ టీమ్స్ ని ఇక్కడి నుంచి బ్రాంచ్ లెవెల్ నుంచి రాష్ట్ర లెవెల్కి అంటే ప్రాంత లెవెల్కి తీసుకెళ్తారు. ఆ ప్రాంత లెవెల్లో కూడా అక్టోబర్ 12కి ప్రాంత స్థాయిలో కార్యక్రమం నిర్వహించబడుతుంది. అంటే అన్ని బ్రాంచీల నుంచి వచ్చినటువంటి ఫస్ట్ సెకండ్ టీమ్స్ ని అక్కడ నిర్వహించి ప్రాంతంలోంచి ఫస్ట్ సెకండ్ తీస్తారు. ఆ ప్రాంతంలోంచి వచ్చినటువంటి ఫస్ట్ సెకండ్ టీమ్స్ ని రీజనల్ లెవెల్స్కి వెళ్తుంది. రీజనల్ లెవెల్ నుంచి జాతీయ స్థాయికి వెళ్తాయన్నమాట. ఇలా అనేక రకాల బ్రాంచెస్ లో ఈ జాతీయ బృందగాన పోటీలు నిర్వహించబడుతుంది. దీంట్లో ఏంటంటే కేవలం దేశభక్తి గీతాలు మాత్రమే పాడాలి. అలా ఒక టీం ఉంటుంది, టీంలో 6 నుంచి 8 మంది ఉంటారు. అలా టీమ్స్ వివిధ స్కూల్స్ నుంచి వస్తాయి, ఆ స్కూల్స్ నుంచి వచ్చి ఇక్కడ పాల్గొంటాయి.